వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. చాలా మందికి తొడల దగ్గర కొవ్వు ఎక్కువగా ఉంటుంది. సో మరి వాటిని తగ్గించుకోవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు అనేవి తీసుకోవాలి. వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సాల్మాన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొవ్వును కరిగిస్తాయి, అలాగే కడుపు నిండా ఫీల్ను అందిస్తాయి. ఫ్యాటీ చేపలు తింటే తొడల దగ్గర కొవ్వు కరుగుతుంది. అలాగే లీన్ ప్రోటీన్ తినడం వల్ల కండరాలు బలంగా మారుతాయి. అదే సమయంలో కొవ్వు కరుగుతుంది, దీంతో తొడలు టోన్ అవుతుంది. అంతేకాకుండా పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాల ద్రవ్యరాశిని పెంచుతాయి. పప్పులు తింటే తొడ దగ్గర కొవ్వు అనేది కరుగుతుంది. ఇంకా బాదం, వాల్నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను, చెడు కొవ్వును కరిగిస్తాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ తింటే తొడ దగ్గర కొవ్వు కరుగుతుంది. ఇంకా ఆవకాడాలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొవ్వును కరిగిస్తాయి, తొడల దగ్గర ఉన్న కొవ్వును కూడా కరిగిస్తాయి. ఇంకా ఆలివ్ ఆయిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. సో ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ఇంకా గుడ్లు, ఈ గుడ్లలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. గుడ్లు తింటే తొడల దగ్గర కొవ్వు, కండరాలు బలంగా మారుతాయి, అలాగే కొవ్వు కరుగుతుంది. ఇంకా కూరగాయల్లో విటమిన్లు, మినరల్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి కూరగాయలు తింటే తొడల దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది. ఇంకా తక్కువ కొవ్వున్న పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు తింటే కండరాలు బలంగా మారుతాయి, అలాగే ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. సో మరి ఇవండి వరల్డ్ టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.